నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టిన వ్యవహారంలో మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయినటువంటి కిషన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ కి తరలిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కిషన్ నాయక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కిషన్ నాయక్ కి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఏంటి, ఎందుకు ఏసీబీ అధికారులు ఆయనపై అనుమానంతో ట్రాప్ లోకి తీసుకున్నారు, మరి కిషన్ నాయక్ పై ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయో చూద్దాం. మనం చూసినట్టయితే ప్రస్తుతము అల్వాల్లో ఉన్నటువంటి ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి కిషన్ నాయక్ నివాసం వద్ద అయితే ఉన్నాము. భారీగా ఆయన 1994 నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కీలక అధికారిగా కూడా పనిచేస్తున్నారు. మొదటిగా 1994లో వెహికల్ ఇన్స్పెక్టర్ గా కూడా ఆయన విధుల్లో ఉన్నారు. అప్పటి నుంచి కూడా కిషన్ నాయక్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఏదైనా పని చేయాలంటే లంచాలు అడగడము, వెహికల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇక ఏ వివరాలైనా సరే వెహికల్ కి సంబంధించి పూర్తిగా అవినీతి కొనసాగిస్తారు అంటూ కూడా ఇప్పటికే ఈ అధికారిపై భారీగా అవినీతి ఆరోపణలు కూడా నమోదయ్యాయి. మరొక వైపు చూసుకుంటే కిషన్ నాయక్ పై భారీగా నిఘా పెట్టినటువంటి ఏసీబీ అధికారులు ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలపై ఆరా తీసే క్రమంలో ఇదే మంగళవారం రోజు బోయిన్పల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకున్నారు. అంటే ఇక్కడికి రాగానే కాసేపు బాత్రూమ్ లో ఉన్నట్టుగా, స్నానం చేస్తున్నట్టుగా నటించినటువంటి కిషన్ నాయక్ ఆ తర్వాత కూడా బయటికి రాక తప్పలేదు. వెంటనే ఏసీబీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పత్రాలతో పాటు మిగిలిన వారిని తనిఖీ చేయగా కూడా భారీగా అక్రమ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినట్టుగా కూడా అధికారులు వెల్లడించారు. మరి ఏసీబీ అధికారులు తనిఖీ చేసిన క్రమంలో కూడా ముందు రోజే అటు తన డ్రైవర్ శివశంకర్ సహాయంతో బోయిన్పల్లిలో ఉన్నటువంటి ఒక బంగారు దుకాణంలో కూడా ఆయన ఆభరణాలు అప్పగించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కిషన్ నాయక్ అక్కడికి తీసుకెళ్లి కూడా అదే బంగారం అది కూడా అవినీతి సొమ్ము ద్వారా సంపాదించింది అంటూ కూడా అధికారులు నిర్ధారించారు. మరొక వైపు చూసుకుంటే మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి కిషన్ నాయక్ సంపాదన నెలకి కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే. అటు 2 లక్షల రూపాయలు నెలకి సంపాదిస్తున్న ఒక వ్యక్తి మనం చూస్తే భారీగా ఆయన వద్ద నుంచి కూడా 31 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే 31 ఎకరాలకి సంబంధించినటువంటి భూమి పత్రాలను కూడా అల్వాల్ ఇక్కడ బోయిన్పల్లిలో ఉన్నటువంటి నివాసంలోనే పోలీసులు కూడా ఏసీబీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు చూసుకుంటే భారీగా చరాస్తులకి సంబంధించిన అటువంటి పత్రాలను కూడా భారీగా స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు చూసుకుంటే కూడా బంగారానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా ఇప్పటికే ఆయన ఫోన్ ద్వారా పరిశీలించి వెంటనే ఇంట్లో ఉన్నటువంటి ఆ పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరొక వైపు చూసుకుంటే కూడా ఆయనకి శివశంకర్ అనే వ్యక్తిగత డ్రైవర్ ఉన్నారు. ఆ డ్రైవర్ సహాయంతోనే ఆ డ్రైవర్ ని కూడా ఏసీబీ అధికారులు వ్యక్తిగత బినామీగా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శివశంకర్ కుటుంబ సభ్యులు కూడా డ్రైవర్ శివశంకర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కూడా వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. ఏదైతే బోయిన్పల్లిలో ఉన్నటువంటి నివాసంలో కూడా వెంటనే ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ ను అరెస్టు చేశారు. అంటే 31 ఎకరాల వ్యవసాయ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, అవినీతి జరిగింది, అంతగా ఎలా సంపాదించుకున్నారు అంటూ కూడా ఏసీబీ అధికారులు విచారణ లోతుగా దర్యాప్తు చేసినప్పటికీ కూడా 200 కోట్లకు పైగా ఆస్తులు కూడా కిషన్ నాయక్ పేరిట ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అంటే ఏసీబీ చరిత్రలో ఇంత భారీ ఆస్తులు కూడబెట్టినటువంటి ఇంత చరిత్ర ఎప్పుడు చూడలేదంటూ కూడా ఏసీబీ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం. మరొక వైపు చూసుకుంటే నిజామాబాద్ ఏదైతే నిజాంపేట మండలంలో కూడా ఆయన స్వగ్రామంలో కూడా కొన్నిసార్లు కూడా ఆయన అక్కడ కూడా అధికారిగా పనిచేశారు. అక్కడ కూడా ఆయన భారీగా ఆస్తులు కూడగొట్టారు. మహబూబ్ నగర్ తో పాటు నిజాంపేటతో పాటు నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అంటే చూసుకుంటే ఎక్కడంటే అక్కడ ఇల్లులు, విలాసవంతమైన కార్లతో పాటు ఇప్పుడు అవి విక్రయిస్తే దాదాపు 200 కోట్లకి పై ఆస్తి ఉంటుంది అంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. మరొక వైపు ఈ రైడ్ జరిగిన వెంటనే కూడా కిషన్ నాయక్ బాత్రూమ్ లో ఉన్నట్టు నటించడము, శివశంకర్ కి ఫోన్ చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పడము, శివశంకర్ కుటుంబ సభ్యులతో కలిసి అదృశ్యమైపోవడము, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ నాయక్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, కోర్టులో ప్రవేశపెట్టడము, చంచాలు కూడా జైలుకు ఆయన 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఏసీబీ కోర్టు. మరి చూస్తే కూడా అటు కిషన్ నాయక్ పేరిట ఏదైతే ఇంతకు ముందు ఆయన గత సంవత్సరం కాలంగా మాత్రమే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు చూస్తే కూడా నిజామాబాద్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కూడా ట్రాన్స్పోర్ట్ శాఖలో కీలక అధికారులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతో ఆస్తులు కూడగట్టుకున్నారు. ఏదైతే నిజాంపేటతో పాటు నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొదటి నుంచి
సంబంధించి అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఆయనను తనిఖీ చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఒకవైపు ఆయన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయినటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం. ఏదైతే కార్ల రిజిస్ట్రేషన్ కి సంబంధించి కూడా తన వ్యక్తిగత డ్రైవర్ అయినటువంటి శివశంకర్ పేరిటే విలాసవంతమైన కార్లు కూడా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏదైతే తన పేరు మీద కొంచెం రిజిస్ట్రేషన్ చేసుకోవడము, మిగిలిన ఆస్తులు కూడా బినామీ పేరిట ఉన్న డ్రైవర్ శివశంకర్ పేరిట ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏదైతే అల్వాల్లో ఉన్నటువంటి శివశంకర్ ఇంటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు వెళ్లారు. ఈ భయంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన పరారయ్యాడు కూడా. అటు మరోవైపు చూసుకున్నట్టయితే డ్రైవర్ శివశంకర్ నే కిషన్ నాయక్ బినామీగా కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు కిషన్ నాయక్ ప్రస్థానం చూసుకుంటే 1994లో ఆయన బోధాన్లో కూడా ఇన్స్పెక్టర్ గా పనిచేశారు, వెహికల్ ఇన్స్పెక్టర్ గా. ఆ తర్వాత కూడా చెక్ పోస్ట్ విధులు కూడా నిర్వహించారు. అప్పుడు కూడా ఆయనపై భారీ అవినీతి ఆరోపణలు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. క్రమంగా చాలా కాలంగా నిఘా పెట్టిన తర్వాతనే ఈ సోదాలు జరిపామంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే నిజామాబాద్ లో కూడా తను పనిచేసినటువంటి కాలంలో కూడా ఆయనపై భారీగా అక్రమ సంబంధించినటువంటి ఆరోపణలు కూడా నమోదయ్యాయి. మరి దేన్ని బట్టి అని చూస్తే అక్కడ ఉన్నటువంటి లహరి ఇంటర్నేషనల్ హోటల్లో కూడా కిషన్ నాయక్ 50% వాటా ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అక్కడ కూడా 2 విలాసవంతమైన భవనాలతో పాటు పలు విలాసవంతమైన కార్డు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం మనం కిషన్ నాయక్ ఇంటి వద్ద అయితే చూస్తే ఏదైతే లలిత నిలయ ప్లాట్ నెంబర్ 185 అనే పేరుతో కూడా ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. హైదరాబాద్ లో తన స్వగ్రామం ఇది అని కూడా తెలుస్తోంది. ఇక్కడే ఆయన ఉన్నప్పుడు మంగళవారం రోజు పొద్దున కూడా ఏసీబీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. మరి మనం లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఇక్కడ ఎవరు లేరన్నట్టుగా చెప్తున్నారు. ఏదైతే కిషన్ నాయక్ కి సంబంధించినటువంటి ఇంటి లోపల అయితే చూస్తున్నాము, ఎవరు లేరు. గత 3 రోజులుగా కూడా ఎవరు లేరు, మాకు ఇల్లు అప్పగించి వెళ్ళిపోయారు అంటూ కూడా పని మనిషి కూడా చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే అంత అక్రమ ఆస్తుల కేసులో కూడా ఏసీబీ అధికారులు ఆయనని అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే. 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. మరి ఇదైతే కిషన్ నాయక్ కి సంబంధించినటువంటి ఇల్లు. కేవలం పని మనుషులను పెట్టి వాళ్ళని బయటి పని చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోయారు అంటూ కూడా పని మనిషి చెప్తున్నటువంటి విషయాలు. ఈ నేపథ్యంలో ఒకవైపు చూసుకుంటే డ్రైవర్ శివశంకర్ కుటుంబ సభ్యులతో పాటు కిషన్ నాయక్ ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఏసీబీ అధికారులు ఒకవైపు కిషన్ నాయక్ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని కూడా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. మరొకవైపు చూసుకుంటే కూడా ఏదైతే వెహికల్ నీటిపారుదల శాఖకి సంబంధించి, రెవెన్యూ శాఖకి సంబంధించి ఇంతకుముందు ఎన్ని సోదాలు జరిపినా కానీ ఇన్ని అక్రమ ఆస్తులు బయటపడలేదు. ఇప్పుడు మాత్రమే అక్రమ ఆస్తులు ఇంతగానం బయటపడ్డాయి. ఏదైతే కిషన్ నాయక్ కి సంబంధించినటువంటి లావాదేవీలు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం చూస్తే 200 కోట్లకి పైగానే ఉంటుంది. 2060 కోట్లు కూడా దాటొచ్చు అంటూ కూడా 260 కోట్ల రూపాయలు దాటొచ్చు అంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే కూడా ఖచ్చితంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి, రవాణా శాఖకి సంబంధించి ముఖ్యమైన శాఖ అయినటువంటి రవాణా శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అవినీతి చేస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటాము, ఎవరైనా సరే మిమ్మల్ని లంచం అడిగితే ఖచ్చితంగా ఏసీబీ అధికారులను సంప్రదించాలి అంటూ కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నవ్య, విశ్వం టీవీ, హైదరాబాద్.